ఇక మదర్ బోర్డ్ వచ్చేసి మనం పాత పడేస్తున్నాం అనమాట. దానికి ఇది సెకండ్ హ్యాండ్ అయినా సరే పాత అయినా సరే బాగుంది అనమాట. మదర్ బోర్డ్ వేసిన తర్వాత మళ్ళీ చెక్కింగ్ కోసం కూడా ఒక బాక్స్ అనమాట. ఒక బాక్స్ కూడా నీట్ గా వేసేస్తాం అనమాట. అలాగే ఒక వైర్ అనమాట. ఒక వైర్ అనేది మరి దానికి సాల్డమ్ వైర్ అనేది సాల్డమ్ అనమాట. అందుకే ఈ వైర్ తీసుకొని మన లోపల అటాచ్ చేసి తీసుకొస్తాం అనమాట లోపల నుంచి. సో హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏ సేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనం ఒక యాంప్లిఫైర్ DC 12 volts యాంప్లిఫైర్ అనమాట. ఒక యాంప్లిఫైర్ వచ్చేసి మనకి మదర్ బోర్డ్ అనేది ఏ విధంగా చేయాలా నేర్చుకున్నాం అన్నమాట ఈ వీడియోలో. ఇంత ముందు వీడియోలో కంట్రోల్స్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి చేశాను అనమాట. ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఒక మదర్ బోర్డ్ ఏ విధంగా చేంజ్ చేయాలా, ఒక మదర్ బోర్డ్ ఇన్పుట్ ఎలా చేయాలా, అవుట్పుట్ ఎలా తీసుకోవాలా, సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా మనం బోర్డు నుంచి లాక్కొచ్చి మనం తీసేస్తాం అనమాట. ఇక మదర్ బోర్డ్ వచ్చేసి మనం పాత పడేస్తున్నాం అనమాట. దానికి ఇది సెకండ్ హ్యాండ్ అయినా సరే పాత అయినా సరే బాగుంది అనమాట. దానికి మీకోసం చెప్పి నేను సాల్డరింగ్ రింగ్ మొత్తం తీసేసి ఫస్ట్ కాజ్ ఇద్దామని చెప్పి మీకోసం చెప్పి మీకోసం చెప్పి నేను ఇక తీసేసి ఫస్ట్ నుంచి ఇద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. సో మీరు అనేది వీడియో ఎక్కడ షిఫ్ట్ చేయకుండా వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా వస్తే మీకు చాలా బాగా అవుతుందన్నమాట. మళ్ళీ మదర్ బోర్డ్ వేసిన తర్వాత మళ్ళీ చెక్కింగ్ కోసం కూడా ఒక బాక్స్ అనమాట. ఒక బాక్స్ కూడా నీట్గా వేసేస్తాం అనమాట. సౌండ్ బాక్స్ చెక్ చేస్తాము. అలాగే ఒక వైర్ అనమాట. ఒక వైర్ అనేది మరి దానికి సాల్డమ్ వైర్ అనేది సాల్డమ్ అనమాట. అందుకే ఈ వైర్ తీసుకొని మన లోపల అటాచ్ చేసి తీసుకొస్తాం అనమాట లోపల నుంచి కూడా. సో ఆ విధంగా మీరు అనేది ఎక్కడ వీడియో అనేది షిఫ్ట్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. మీరు ఒక్కరు షిఫ్ట్ చేయకుండా చేసినా కూడా మీకు అర్థమయ్యేది అసలుకి. సో ఫ్రెండ్స్, రీసెంట్ గా ఇది కూడా మనం అప్లోడ్ చేసాం అనమాట. ఒక వీడియో కూడా ఒక అన్బాక్సింగ్ వీడియో, చెకింగ్ వీడియో ఎలా పనిచేస్తుంది, ఒక చిన్న వర్క్ అయితే చాలా పనిచేస్తుంది అనమాట. ఒక ఈ వీడియోలో కూడా చెప్పేది ఏంటంటే మనకి లాస్ట్ లో గివ్ అవే ఉంటుందని ముందే చెప్పేసి లాస్ట్ లో చెప్పేసాం అనమాట. గివ్ అవే ఉంటుంది అనమాట. మనకి 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయారో అప్పటి నుంచి ఇప్పుడు గివ్ అవే అనేది ఇస్తున్నాం అనమాట. మనం వచ్చేసి ఆ గివ్ అవే అంటే ఏం లేదనమాట, ఒక మినీ హెయిర్ కూలర్, అలాగే ఒక 5 మందికి thumbnails ఎడిటింగ్ చేసి ఇస్తున్నా బిగినర్స్ యూట్యూబర్స్ కి. సో ఆ విధంగా అనమాట. మినీ హెయిర్ కూలర్ అంటే ఒక అతనైతే గెలుచుకున్నారనమాట. అతని కామెంట్ వచ్చేసి పిన్ చేస్తారు చూడండి మీరు ఒకసారి. అతనైతే గెలుచుకున్నారనమాట. అతను కూడా త్వరలోనే ఇస్తాను, అది కూడా వీడియో షూట్ చేస్తాను మీకు. ప్రతి ఒక్కటి వీడియో ఇచ్చేది, వీడియో తీసుకునేది అతనితో రప్పిస్తాను, అతనితో తీసుకున్నట్లు వీడియో కూడా రికార్డ్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా. మీరు కూడా ఎక్కడ ఈ వీడియో అనేది షిఫ్ట్ చేయడం చూస్తారని అనుకుంటున్నాను. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా మీరు అనుకోవచ్చు మనకు మినీ కూలర్ హెయిర్ కూలర్ పోయింది అనుకుంటే మిగతా 5 గిఫ్ట్స్ అని ఉంటాయి కంపల్సరీ. గివ్ అవే అనమాట. ఇది అసలుకి పెద్ద గివ్ అవే కూడా పెద్ద ఏం కాదు, కామెంట్ చేసి తీసుకోండి అంతే. పెద్ద గివ్ అవే అంటే ఏం లేదనమాట. నాకు thumbnails కావాలా బ్రదర్, నాకు thumbnails కావాలా తమ్ముడు అని చెప్పి కామెంట్ చేయండి. నేను కింద కామెంట్ చేసి తరలే బ్రో అని చెప్పి ఇచ్చేస్తాను అనమాట. కాకపోతే నాకు రీసెంట్ గా 2-3 వీడియోలకి పెట్టాలి అట్లే. ఆ విధంగా 2-3 సార్లు కామెంట్ పెడితే అప్పుడు నేను మీరే అని చెప్పి పిన్ చేస్తాను అనమాట, మీకు ఇచ్చేస్తాను అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క వీడియో కూడా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఒక వీడియో అనేది చూసొచ్చు మనం ఎలా మదర్ బోర్డ్ చేంజ్ చేయాలనే దాని గురించి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఒక యాంప్లిఫైర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది చేపించి కూడా నేను 5 years అవతలకి అవుతుంది అనమాట. ఇంతకుముందుకు చేపించింది ప్రొద్దుటూరులోని చాలా 2500 అట్లా తీసుకోవడం జరిగింది అనమాట. చేపించాం అనమాట. అట్లా అనమాట. ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకోవాలి, మనకు వస్తుంది అనమాట చేయడానికి. అప్పుడెప్పుడో నేను నేర్చుకోక ముందుకి వేరే వాళ్ళతో చేపించుకుంది అనమాట. మన ఫైనల్గా వచ్చేసి ఒక బోర్డ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసాం అనమాట. ఏం లేదు, ఒక మొత్తం 5 వేలు వస్తాయి అంత అనమాట. నేను ప్రతి ఒక్కటి చెప్తాను, మీరు ఎక్కడ షిఫ్ట్ చేయకుండా రండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క స్క్రూ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఈ యొక్క స్క్రూ అనేది ఒక స్క్రూ ఉంటాయి అనమాట. ఈ విధంగా స్క్రూ మొత్తం ఓపెన్ చేసేసేయాలా. ఒక మిషన్ ఇదాలు పనికొస్తుందని చెప్పిన నేను చిన్న వాళ్ళకి ఉపయోగం వస్తుంది ఒక మిషన్ అనేది. మీరు కొనుక్కుంటా అంటే ఒక వీడియో లింక్ ఉంటుంది అనమాట డిస్క్రిప్షన్ లో, అట్లా అలాంటి వెళ్ళి కొనుక్కోండి మీరు కూడా. ఫైనల్ గా మనం ఓపెన్ చేసాం అనమాట. ఇది స్క్రూ అనేది ఇప్పటి చేసేసినాము. అనేది పక్కన పెట్టేసి ఒక దగ్గర ఉంటుంది అది. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇది ఎన్ని వేర్లు మనకే తిక్కలేస్తుంది అనుకోవచ్చు మీరు. ఏం కాదు, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు నుంచి మనం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వైర్లు అనేది ఈ బోర్డు నుంచి వచ్చాయి అనమాట. మన దానికి గెలకొద్దు, మన పెద్ద బోర్డు నుంచి వస్తాయి. ఆయనకి ఏంటి ఒక BT బోర్డు నుంచి వచ్చాయి అనమాట, బేస్ డెవలప్ బోర్డు నుంచి. దానికి గెలకుండా మన దాని నుంచి కొంచెం ఎక్కువ లాక్కుందాం వైర్లు అనేది. ఇట్లా ఎక్కువ వైర్లు లాక్కొని నీట్గా చేసేసాము. మనం తక్కువ వస్తుంది యాదంటే ఇదనమాట. అదైతే సరిపోయింది అనమాట. ఇదైతే కొత్త వేసేసాం మనం. ఇది వచ్చేసి లెఫ్ట్కి అనుకున్నాం మేము. ఇక మదర్ బోర్డులో లెఫ్ట్కి, ఇది వచ్చేసి ఒక రైట్కి అనమాట. ఈ విధంగా లెఫ్ట్ లైట్ ఇచ్చేసి మనం చేసుకుందాం నీట్గా.
మీ దాంట్లో ఎట్లుందో సేమ్ అట్లా ఇచ్చేసింది ఫ్రెండ్స్. మళ్ళా ఇది లెఫ్ట్ రైట్, ఇది వచ్చేసి మనకి అర్థం అనమాట. గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉంది కదా ఆ విధంగా అనమాట. ఇది వచ్చేసి మనకి ఒక 5 volts ఇచ్చేసాను అనమాట. 12 volts ఇన్పుట్ ఇచ్చేసి 5 volts అవుట్పుట్ వచ్చేసి ఈ మదర్ బోర్డ్కి మోడల్లో ఇచ్చేసాలన్నమాట. మీరు అనేది ఇక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి, ఇక్కడ షిఫ్ట్ చేయకుండా వచ్చి మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క బోర్డు చూసుకోవచ్చు మీరు. ఈ యొక్క బోర్డులో మనకి 5 volts రెండు ఒక వైర్ ఉన్నాయి కదా 5 volts ఇలా తీసేసి మనం పూర్తిగా ఎర్ర వైర్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఈ వైర్ అనేది తీసుకున్నాను అనమాట, సేమ్ రెడ్ బ్లాక్ అనేది. సో దానికోసం మనం ఒక స్లీవ్ తీసేసి పెట్టుకుందాము. ఈ సాల్డరింగ్ చేసే ముందర ఫ్యాన్ అనేది ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సాల్డరింగ్ కంపల్సరీ చేయాలి కాబట్టి ఫ్యాన్ అనేది ఆఫ్ చేసుకోవాలా. నేను ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను. ఇది కూడా సేమ్. ఈ సాల్డరింగ్ అనేది కంపల్సరీ చేయాలి మీరు అనేది. ఇక సాల్డరింగ్ రావడం వల్ల హీట్ అయిపోతుంది అనమాట మొబైల్ అనేది. సాల్డరింగ్ చేస్తుంటాం కదా మనము. సో ఫ్రెండ్స్ అదాని ప్లేస్లో ఇది అటాచ్ చేయాలన్నమాట. అది తీసేసి ఇది అటాచ్ చేయాలన్నమాట దాని ప్లేస్లో. మీరు చూసుకోవచ్చు, కొంచెం ఇరుకట్టం ఉండొచ్చు, కొంచెం సరే టైం స్పెండ్ చేసి తీయండి అనమాట. మిగతా వైర్లు అనేది కాలిపోద్ది అనమాట. అసలుకి మిగతా వైర్లు సాల్డరింగ్ కాలిపోకుండా బాగా నీట్గా చేసుకోండి. మన అర్థం ఇచ్చేసాం అనమాట, గ్రౌండ్ ఇచ్చేసి సరిపోతుంది అనమాట. ఒక ప్లస్ అనేది అయిపోయి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం ఒక బ్లూటూత్ మోడల్ నుంచి ఒక లాక్ కొన్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి దాని లోపలికి ఇచ్చేసి సరిపోతుంది అనమాట. దాన్ని బయటికి ఇచ్చేసి సో ఈ విధంగా మొత్తానికి అయితే అన్ని వైర్లు 5 వైర్లు కదా, 5 వైర్లు వచ్చేసి టోటల్గా ఈరోజు సాల్డింగ్ చేసేసుకోవాలి మనం. ఇది వచ్చేసి లెఫ్ట్ ఉంటుంది, ఆ బొద్దు లెఫ్ట్ వేసుకున్నాను నేను, లెఫ్ట్ దానికి అనమాట. లెఫ్ట్ అర్థం కాకపోవచ్చు మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మనం బ్లూటూత్ బీటీ బోర్డులో ఒక యాంటీనా అంటే వదిలిపెట్టేసాను ఫ్రెండ్స్. ఈ యొక్క యాంటీనా అనేది ఇది వచ్చేసి డిఏసిఆర్ లెఫ్ట్, అంటే లెఫ్ట్ రైట్, ఈ కింద వచ్చేసి లెఫ్ట్ అనమాట, మధ్యలో గ్రౌండ్. సో ఆ విధంగా మీరు లెక్కసారం చేసుకోవాలా. ఇది వచ్చేసి 5 volts ప్లస్ మళ్ళీ గ్రౌండ్ అనమాట. ఈ విధంగా మీరు చేసుకోండి. నేను మా ఈ యొక్క బ్లూటూత్ మోడల్ ఏ విధంగా ఉంది సేమ్ అదే విధంగా ఇస్తాను కూడా. మీరు ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా చేసుకోండి. నా దాన్ని బట్టి చూసుకుని వేయద్దు. ఒక సాల్డింగ్ అనేది మన నీట్గా వేసేసుకోవాలన్నమాట. ఇది అనేది ఇది వచ్చేసి మనం లెఫ్ట్ అనుకున్నాం కాబట్టి ఈ మూలకి లెఫ్ట్ అనమాట. ఒక లెఫ్ట్ ఫేస్లో ఇచ్చేసారు మనం అనేది. సో ఫ్రెండ్స్ మనం ఒక లెఫ్ట్ అనేది ఇచ్చేసాం అనమాట. ఒక రైట్ అనేది ఉంది, ఒక రైట్ కూడా ఇచ్చేద్దామంగా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక బ్లూటూత్ అనేది మనం ఇచ్చేసాం అనమాట. ఒక అంటే ఓన్లీ స్పీకర్ కలెక్షన్ ఇచ్చేసాం అనమాట. ఓన్లీ స్పీకర్ కలెక్షన్ లెఫ్ట్ రైట్ గ్రౌండ్ అనమాట. ఒక మనం ఒక మెయిన్ సప్లై వచ్చేసి పవర్ సప్లై ఇల్లే అనమాట. ఒక 2 వైర్లు అనేది, ఒక 2 వైర్లు కూడా మనం ఏ విధంగా నేర్చుకునే వీడియోలో అది ఒక సిక్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా వెళ్ళాలన్నమాట. మీరు కూడా నేను ఎట్లా ఇచ్చాను అదే మీరు మీ ఎలా ఉన్నాయో సేమ్ అలా ఇచ్చేసాను అనమాట. ఒకరు షిఫ్ట్ చేయకుండా మీ బోర్డు ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా అండి. ఇక మనం ఒక 2 అనేది స్లీవ్ తీసుకుని సేమ్ దాని మాదిరి ఒక తీసి పెట్టుకుందాం మనం సాల్డింగ్ వేసుకొని సూచి జలపైన. మీది ఏ విధంగా ఉన్నాయి సేమ్ అదే విధంగా ఇచ్చేసుకోండి. ఇలా చూసుకోవచ్చు మీరు ఇతర పక్క రెడ్ కింద 5 volts అని ఒకటి, 5 volts ప్లస్ అని ఒకటి, ప్లస్ ఇంకోటి వచ్చి GND అని ఒకటి. GND అన్న దగ్గర మనం బ్లాక్ ఇచ్చేసుకోవాలి. గ్రౌండ్ అనేది ఫుల్ ఫామ్ అనమాట. ఒక ప్లస్ 5 volts అనేది రెడ్ అనమాట. ఆ విధంగా మనం ఫస్ట్ దానికి వచ్చి సాల్డింగ్ వేసేసుకుందాం ఫస్ట్. సో ఈ విధంగా మనం సాల్డింగ్ అని వేసేసుకోవాలి నీట్గా. కంపల్సరీ సాల్డింగ్ వేసుకోవాలి పేస్ట్ చూసుకొని. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. ఇక సాల్డరింగ్ వేసుకున్న తర్వాత ఇక ఇది అనేది మనం 5 volts అనేది ఆ పక్క ఉంది, ఆ పక్క గ్రౌండ్ కదా, ఈ పక్క గ్రౌండ్ అనమాట. మీరు గమనించవచ్చు ఈ పక్క గ్రౌండ్, ఈ పక్క 5 volts. సో ఆ విధంగా మీరు కన్ఫ్యూజ్ పడకుండా బని ఇడికి చేసుకోండి. నేను గ్రౌండ్ ఉన్న దగ్గర బ్లాక్ ఇచ్చేస్తున్నాను.
మీ మదర్ బోర్డు కూడా సేమ్ ఇలా ఉంటుంది. ఇది ఒక 5 volts రెగ్యులర్, ఒక 5 volts ఇన్పుట్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది అనేది సాల్డరింగ్ చేసేసాము గ్రౌండ్ అనేది. ఒక +5 volts అని ఉందన్నమాట. ఇది ఒకటి అటాచ్ చేసి సరిపోద్ది అనమాట. నిదానంగా చేసుకొని మీరు ఎక్కడ పొరపాటు లేకుండా, అది ఇది తప్పు ఇవ్వదు. మళ్ళా నేను మీకోసం చెప్పి ఇంత లాంగ్ చేస్తున్నాను, వాటం లేకపోయినా. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం అన్ని దానికి ఇచ్చేసాం అనమాట. ఈ యొక్క గ్రౌండ్, ఒక రైట్ లెఫ్ట్ అని ఇచ్చేసాం మొత్తము. ఇదానికి కూడా మనము +5 volts గ్రౌండ్ అన్ని ఇచ్చేసాం అనమాట. ఫైనల్ గా మనం దాంట్లో పెట్టేసి స్క్రూలు బిగించడమే. సో ఫ్రెండ్స్, ఒక స్క్రూలు బిగించే దానికంటే ముందు మనం చెక్ చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో, వర్క్ లేదా, మనం ఇచ్చిన కలెక్షన్ కరెక్టా కాదా అనేది దానికి చెక్ చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, అయిపోయింది అనమాట. చెక్ చేసే ముందర మనకి ఇది వచ్చేసి మనకి పవర్ సప్లై చేద్దాం అనమాట. ఈ 2 రెడ్ బ్లాక్ వచ్చేసి పవర్ సప్లై పోతుంది అనమాట. ఇది వచ్చి ఈ 2 వచ్చేసి ఒక ఎల్లో బ్లూ వచ్చేసి ఒక ఐసీ, గ్రీన్ వైట్ వచ్చేసి ఒక ఐసీ అనమాట. మనకు 2 ఐసీలు పని చేస్తున్నాయి కాబట్టి చెకింగ్ కోసం ఒక ఐసీ ఇచ్చేసుకుంటాను నేను. సో ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి దానికి ఇచ్చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి మనము ఒక ముడి వేసేసుకున్నాం ఇట్లా. ఇది ఒక +- మన దగ్గర బ్యాటరీ లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి మంచిది అనమాట. చాలా అంటే పనికొస్తుంది ఇది. నాకు ఓయమ్మ ఎప్పటి నుంచో మా డాడీ వాళ్ళు రిఫర్ చేసింది ఉంది, మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇదైతే కంపల్సరీ ఉండాలా, లేదంటే 12 volts బ్యాటరీ ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు అనమాట. ఇది వచ్చేసి మనం ఇదాంటి పెట్టేసుకోవాలి మనం నీట్గా. ఇదాని వీడియో కూడా చేస్తాను మీరు అడిగితే గానా. సరే, ఒక పవర్ సప్లై చెక్ చేద్దాం మనం అప్పుడు. ఒక ప్లస్ మైనస్ చేసుకున్నాం. రెడ్ వచ్చేసి ప్లస్, మైనస్ వచ్చేసి బ్లాక్ అనమాట. సో ఆ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్, సేమ్ మీరు ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాము ఒకటేసారి. ఇది చేసినాం కదా, మెయిన్ వేర్ వచ్చేసి ఇది అనమాట. ఒక ప్లగ్ వచ్చేసి దాంట్లో పెట్టి చెక్ చేస్తాను నేను. చూసుకోండి, పెట్టే ముందు ఏమైనా అర్థం అవుతుందా ఏడన్నా చూసుకొని పెట్టేసేయండి ఒకసారి. ఇది అనేది చిచ్ అనేది. సో ఫ్రెండ్స్, ఆన్ అయింది అనమాట. ఒక సౌండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా వస్తుంది నుంచి. బ్లూటూత్ అనేది వస్తుంది అనమాట. కాకపోతే బ్లూటూత్ మనం ఇప్పుడు మొబైల్ అనేది దానికి అటాచ్ చేసినాం కదా. సో ఆ విధంగా అనమాట. మీరు చూసుకోవచ్చు, ఈ విధంగానే వస్తుంది అనమాట. సో ఆ విధంగా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక మదర్ బోర్డ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి నీట్గా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదనమాట వీడియో వచ్చేసి ఫైనల్ గా మనం ఒక మదర్ బోర్డ్ అనేది వేసేసాం అనమాట. దానికి మీరు వీడియోలో గమనించవచ్చు, కొంచెం సాల్డరింగ్ అనేది చూపించలేకపోవచ్చు ఒకటి కనెక్షన్ అన్నది. ఎందుకంటే నేను సాల్డరింగ్ కనెక్షన్ చూపించలేదు, ఎందుకంటే వీడియో అనేది ఒక సాల్డరింగ్ కనెక్షన్ తీసామనుకో ఒక పొగలు వచ్చేసి మీరు గమనించవచ్చు. ఒక పక్కన వీడియోస్ చూడండి, ఒక పొగలు అనేది మొత్తం వచ్చి కెమెరాకి మొత్తం అటాచ్ అయిపోతున్నాయి మొత్తం. సో అందువల్ల ఆ అటాచ్ కావడం వల్ల ఆ హీట్ కి ఒక వీడియో అనేది క్యాప్చర్ కాకుండా అనమాట ఆగిపోతుంది, సడన్ గా ఆగిపోవడం జరుగుతుంది అనమాట. సో అందుకని నేను ముందు జాగ్రత్త కోసం నేను అనేది ముందే ఆఫ్ చేశాను అనమాట వీడియో అనేది. సో నేను ముందే నాకు ఇంత ముందుకి చాలా సార్లు ఫేస్ చేసిన కాబట్టి అందుకని నేను ముందే ఆఫ్ చేశాను అనమాట. అందుకని నేను ఒక సాల్డరింగ్ వేసేది చూపిపోతే ఆల్రెడీ ఒక ఇన్పుట్ వచ్చి ఇచ్చేసాను అనమాట, ఒక పవర్ సప్లై అనేది. మిగతా 3 అయితే ఇల్లు అనమాట. సేమ్ మీరు ఎలా ఉందో సేమ్ ఆ విధంగా కొత్త తీసుకొని అటాచ్ చేసుకోండి. లేదు మాకు వేరే విధంగా ఉందంటే కన్నా దోస్తు సేమ్ ఈ విధంగా ఉంది తమ్ముడు అంటే కన్నా దోస్తు చూసుకోవచ్చు మీరు. సేమ్ ఆ క్లిప్పులు ఉన్నాయంటే కన్నా ఈ క్లిప్పులు ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా మీ యొక్క మదర్ బోర్డు కూడా అటాచ్ చేసేసుకోండి. కొత్త మదర్ బోర్డు నా దగ్గర ప్రైంట్ ఇప్పుడు లేదనమాట, ఉన్నప్పుడు చూపిస్తాను మీకు. ఒక మదర్ బోర్డు ఇచ్చినప్పుడు సేమ్ అదే విధంగా అటాచ్ చేసేయండి. మీ దానికి కూడా ఈ పిన్ను పెట్టండి, ఆ పిన్ను తీసేసి ఈ పిన్ అటాచ్ చేసేయండి. సో ఆ విధంగా అనమాట. లేదా ఇట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే బాగా లైఫ్ వస్తాయి అనమాట. సాల్డరింగ్ బాగా అత్తుకొని ఒక స్పీచర్ లో కూడా బాగుంటుంది అనమాట. అందుకని అలా అటాచ్ చేసేసి అనమాట.
లేదు మాకు ఇలానే చేసుకుంటుంటే చేసుకున్నట్టేం లేదు. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి ఈ యొక్క సాల్డరింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఒక వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక మీరు ఈ వీడియో చూసి నేర్చుకున్నారు అనుకుంటాను నేను. మీరు ఒక సాల్డరింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలని మదర్ బోర్డ్ అనేది చేంజ్ అనేది ఇది వచ్చి సెకండ్ చేయడం వల్ల ఒక ప్రాబ్లం ఉండడం జరుగుతుంది అనమాట. ఒక బూడిద పాటలు వస్తాయి అనమాట. మెమరీ కార్డు పాటలు అయితే రావడం లేదు, ఫస్ట్ నుంచి అది మెమరీ కార్డు పాటలు అట్లా అసలు రాదనమాట, బూడిద ఉండొచ్చేది. సో ఈ విధంగా మీరు కొత్త మదర్ బోర్డ్ ఇచ్చినప్పుడు సేమ్ ఇదే విధంగా చేసుకోండి. అలాగే మీ యొక్క యాంప్లిఫైర్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఒక వీడియో చేసి వీడియో లాస్ట్ రోజు చూసిందని నేను అనుకుంటాను. ఈ ఒక వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ గురించి ఏ వీడియో చేయాలా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు చెప్పాను కదా ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది అనమాట, ఏంటంటే ఒక గివ్వే అనమాట. 5 మెంబర్స్ ఇంకా ఉన్నారు, 6 మందిలో ఒక మందికి అయితే గివ్వే విన్నర్స్ అనేది అనౌన్స్ చేశాను అనమాట. ఒక మినీ హెయిర్ కూలర్ అనేది గెలుచుకున్నారు ఆయన పక్కన ఒక కామెంట్ కూడా చేస్తాను చూడండి మీరే ఫోటో అనేది. మిగతా 5 మందికి వచ్చేసి తమ్ముల్స్ అనమాట, ఒక బిగినర్స్ యూట్యూబర్స్ కి తమ్ముల్స్ అనమాట. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను, మీరు కింద కామెంట్ చేయండి మాకు తమ్ముళ్ళు కావాలని కామెంట్ చేయండి. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏ వీడియో చేయాలా ఎలక్ట్రిషియన్ గురించి ఏ వీడియో చేయాలా కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో చేసి మా వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.